చాలా బయోపిక్స్ వచ్చినాయి, అమ్మ గురించి చాలా బుక్స్ వచ్చినాయి. కానీ మళ్ళీ మీకు ఈ బుక్ రాయాలని ఇప్పుడు రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది? అమ్మ గురించి ఒక పెద్ద మూవీ కూడా రిలీజ్ అయ్యి పాపులర్ అయింది, మహానటి అని. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మ గురించి అంత అఫెక్షనేట్గా మాట్లాడుతున్నారంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ మహానటి. మహానటిలో అమ్మ చిన్నతనం, తను చేసిన సేవలు, తన ఒక కంప్లీషన్ లాగా తీస్తున్నారు, ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ లాగా తీశారు. కానీ యాక్చువల్గా మీరందరూ మహానటి అని చెప్పి ఆ పేరు పెట్టింది ఎందుకని? బికాజ్ ఆఫ్ హర్ యాక్టింగ్ ప్రొవెస్ కదా. అందుకని నాకు అనిపించింది అమ్మ ఫిల్మోగ్రఫీ లాగా ఒక బుక్ ఉండాలి, వేర్ తను చేసిన ఇంపార్టెంట్ ఫిల్మ్స్ అన్నీ ఒక రికార్డ్ లాగా ఉండాలి ఒక బుక్లో. దాన్ని చదివితే ఒక్కొక్క ఫిలింలోనూ ఆ క్యారెక్టర్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకని మహానటి అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలి.